Welcome to my YouTube channel. మేము జటాయు దగ్గర నుండి కోయంబత్తూరు వెళ్తున్నాము. ఇగో కేరళ కూడా మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆ కేరళలో ఉన్నటువంటి ఇల్లులు కూడా మీకు ఫోటోలో కూడా పెడుతున్నాను, మీరు చూసి ఆనందించండి. ఓకే, అది ఇవన్నీ కేరళ ఇల్లులు చాలా చాలా బాగున్నాయి కదా. అదే వెరైటీగా ఉన్నాయి అన్నీ, అంత పచ్చదనం మధ్యనే హౌసింగ్. అది మేము ఉన్నటువంటి ఇల్లు అది కేరళలో ఉన్నటువంటిది. నిజంగా ఓనర్లంతా కూడా చాలా మంచిది. మా సొంత ఇల్లులాగే చూసుకున్నాం. చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అక్కడ మేము వెళ్ళేసరికి. అలా సాయంకాలం మీద వెళ్ళాము, మళ్ళీ ఉదయాన్నే మేము బయలుదేరి వచ్చాము అక్కడ నుండి. ఇక్కడ చూసారు ఎంత పెద్దదో. అన్ని కూడా పురాతనంగా అదే రకంగా పెంకులతో కూడినటువంటి హౌసింగ్ లో ఉంటుంటది. చాలా 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 బాగుంది ఇవన్నీ. ఓకే, అది చూశారు కదా ఆ పచ్చదనం. అది నిజంగా కొబ్బరి తోటలు ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు ఇవి అవి. ఆ రోడ్లు కూడా ఆటోలు ఇవి ఆ సందుల్లోనే అన్ని వెళ్ళిపోతుంటాయి. పెద్ద పెద్ద రోడ్లు ఎలా వెళ్తున్నావో ఈ సందుల్లో కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. ఇక రకరకాలైనటువంటి ఇల్లులు, రకరకాలైన వాల్ పెయింటర్స్, ఆ రూఫ్లు కూడా బ్రహ్మాండం ఉంటాయి. ఇది ప్లాస్టిక్ కదా, అటేమో పెంకు కదా, ఆ విధంగా ఉన్నాయి ఏమైనా. ఆ చిన్న దాంట్లోనే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు. జనజీవనం మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నట్టే ఉంటారు వాళ్ళందరూ. అందరూ ఎక్కువ మంచి సాంప్రదాయంగా ఉంటుంటారు. అందరికీ కూడా టూ వీలర్స్ ఎక్కువ. ఇక్కడ ఈ ఏరియాలోనే టూ వీలర్స్ ఎక్కువగా. రోడ్లు కూడా చూసి ఎంత అందంగా, చిన్న ప్రదేశంలోనే రోడ్లు అవి ఎంత అందంగా వేసుకున్నారు ఇవన్నీ. ఇక చూసారా, ఒకవైపు కార్లు, ఒకవైపు ఆటోలు, ఒకవైపు కార్లు వెళ్తున్నాయి. ఇగో కార్లు సింగారం కాదు, రకరకాలు ఉంటాయి. చూసారా చర్చి, ఇదే పెద్ద చర్చ్ మాట. ఈ చర్చి వెరైటీ ఏంటంటే, మన దేవాలయంలోని గంటస్తంభం ఎలా ఉంటుందో ఇక్కడ చర్చిల ముందు ఇక గంటస్తంభం ఉంటుంది. ఇది వెరైటీగా పెట్టారు ఇక్కడ. చూశారు కదా, చర్చిలన్నీ కూడా చాలా చాలా పెద్ద చర్చిలు. ప్రతి చర్చి ఎదురుకుంటా కూడా గంటస్తంభం పెడుతున్నారు. మన మన ఆంధ్ర గంటస్తంభం, మన తెలుగు సాంప్రదాయం గంటస్తంభం. చూసారా ఎంత పెద్ద చర్చ్ చిన్న చర్చలు ఏం కాదు. ఒక్కొక్కటి దగ్గర 10 ఎకరాలు 5 ఎకరాలు మంచి పెద్ద ఎకరాల్లోనే కట్టినారు చర్చిలు. దాని పక్కనే అనేక రకాలైన ఇల్లులు. ఆ చర్చి ఎక్కడ ఏ చర్చి ఉన్నదో అక్కడ విపరీతమైనటువంటి ఇల్లుల సముదాయం ఉన్నది. చూశారు కదా సముదాయం, రకరకాలైనటువంటి ఇల్లు కనిపిస్తున్నాయి విపరీతంగా. ఇంకా ఈ టన్నల్ కూడా ఎంత బాగున్నా చూసారా. ఈ టన్నల్ ఎదుగుంటే అన్ని కూడా మంచి లైటింగ్ అదే ఉంది. కొండ దోసేసి మామూలుగా ఎక్కడే కూడా టన్నల్ వేసేసారు. చూడు ఎంత పెద్ద టన్నల్. చాలాసేపు దగ్గర 1 కిలోమీటర్లు ఎంత ఉన్నట్టుంది ఈ చర్చి. చూసారా, ఇప్పటికీ కూడా కనిపించలేదు ఇంకా. అది మార్గం అంతా కూడా లైటింగ్, విపరీతం లైటింగ్ వాడుకొని చూసారా నిజంగానా. ఫోకస్ టన్నల్ చూసేటప్పుడు కూడా చిన్న అనుభూతి ఉన్నది, చాలా అనుభూతి ఉన్నది. చిన్న అనుభూతి, చాలా పెద్ద అనుభూతి ఉంది. మనం ఇక్కడ అరకులో చూసాము, అరకులో టన్నల్ చూసాము. ఇక్కడ ఈ టన్నల్ చూస్తున్నాము. ఇంకా చూసారా ఇప్పుడు వచ్చింది ఆ సూర్యోదయం, ఇప్పుడు అయింది, మళ్ళీ కడినట్టు కనిపిస్తుంటది. ఆ రోడ్లు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఎంత ఇదిగా ఉన్నదో. రోడ్డుకి ఇరువైపులా కూడా బారికేడ్లా కూడా స్టాండ్స్, ఇవి అవి బ్రిడ్జిలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలోని. 2 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లకి ఒక్కొక్క బ్రిడ్జ్ తయారవుతుంది. ఆ బ్రిడ్జికి తగ్గుతాయి రోడ్లు, బ్రహ్మాండమైన రోడ్లు. ఒకవైపు పశు సంపద, ఒకవైపు గ్రామీణ సంపద, ఒకవైపు టిఫిన్లు. ఇక చూసా ఫుడ్ కోర్టులు అన్నీ. ఆ ఫుడ్ కోర్టులు ఇవి అవి. ఇదిగో ఆదియోగికి వచ్చాము. ఆదియోగులకు మనకి విశ్వది ఇదంతా ఆదియోగే. ఇక్కడ నుండి బయలుదేరుతున్నమాటగా ఆ శివుని చూడడానికి వెళ్తున్నాం. చాలా 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 ఎన్ని దగ్గర ఒక 100 ఎకరాలు ఉన్నాయి నిజంగా. మహానుభావుడి దగ్గర కార్లు దగ్గర 1,00,000 కార్లు ఉంటాయి. పార్కింగ్ మాత్రం చాలా చాలా పెద్దది. మేము ఎలాగెళ్ళాలా, వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా అని అనుభవం కొన్నాం. కానీ ఎన్ని కార్లు ఉన్నా, ఎవరు ఎలాగెళ్ళిపోవాలనుకున్నా ఆ రూట్లు ఉన్నాయి నిజంగా. చాలా అద్భుతంగా నిజంగా. ఆ తండ్రి దగ్గర చూడు దగ్గర ఆ రోజు 1,00,000 కార్లు వస్తాయి. ఎందుకంటే ఆదివారం అవడం వల్ల మాకు 1,00,000 కార్లు వస్తాయి. కార్లు అనగా ఇవి తర్వాత ఏంటంటే బుల్లెట్లు అనగా, స్కూటర్లు అనగా
టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, బస్సులు, టూరిస్ట్ బస్సులు అయితే ఇది చెప్పాల్సిన లేదు. ఇక టూరిస్ట్ బస్సులు, టూరిస్ట్ క్యాబ్లు, మహానుభావుడు కనబడితే ఇక అందరం నడిచెళ్తున్నాం. అక్కడ కొద్దిగా ఆపాడు. ఇక నా మనవరాలు, ఇక మా మనవడు, మా అల్లుడు, వీళ్ళందరం బయలుదేరుతున్నాము. ఎలాగ ఆపాలంటే అలాగ ఆపుకొని వెళ్ళిపోతున్నాం. చాలా 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 కార్లు, ఇక మా కారు వచ్చేస్తుంది. నిజంగా చాలా 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 ఇక్కడ ఇక్కడ ఇది టోల్ గేట్ కూడా పెట్టేస్తుంది. ఇక ఆ మహానుభావుడికి ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. అదే చూశారు కదా, ఇప్పుడు ఆల్రెడీగా మన యోగి ఈశ్వరుడి దగ్గరికి వచ్చాము. అదే చూసారు ఆదర్శాలు ఆ కంఠం నుండి నీలకంఠరా దేవా దీన బాంధవా మమ్ము చేరవా. నీలకంఠ అన్నందుకు ఆ నీలకంఠంలోనే లేదర్సు ఆ కంఠంలో నుండి గర్రలను తాగినట్టే గర్రల కంఠ. నిజంగా నిజంగా గర్రల కంఠ. ఒకవైపు నాలుకోము నాగేంద్ర హారాయ త్రిలోచనాయ పాత్వాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. ఓం నమ శివాయ. చూసారా శివుడి యొక్క ప్రతిభ. ఆ లేదర్సు గురించి కొన్ని లక్షల మంది కొన్ని లక్షల వాహనాలతోని కొన్ని లక్షల మంది వచ్చేస్తున్నారు. నిజంగా ఆ లేదర్స్ అద్భుతం. వెండి పళ్ళు చాలా తెలుసా. ఆ శివుడే మనం ముందుగా ఉన్నట్టు చూసా. ఒకవైపు పార్వతీదేవి ఉన్నట్టు, ఒకవైపు నీలకంఠుడు ఉన్నట్టు, చూసా గంగాదేవి ఉన్నట్టు, ఒకవైపు పార్వతీదేవిగా నాట్యమాడుతున్నట్టు గర్లకంఠుల్లోని. నిజంగా నటరాజువయ్యా నటశేఖరయ్యా ఓహో నాత్మవయ్యా నమ శివాయనగానే పొంగిపోతావయ్యా. నాగులా కవిటిలో నాగేంద్రుడు నీవయ్యా. హరా భవా సదా శివ నీవయ్యా. చూసారా లేదర్స్ నిజంగా కళ్ళకి కనికెట్టినట్టు అద్భుతం. కైలాస తీరులోనే ఎక్కడో చూసినట్టు. నిజంగా చూడండి లేదర్స్ చూడండి. అది రకరకాల రంగులమయం, తన్మయం. నిజంగా He transmitted the profound science of yoga in its full depth and dimension. In this magnificent state of yoga, many mysteries were created and the uncreated cascaded upon his in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries in the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati deceived Adiyoga, reveling in ecstatic states, said, I want to have what part of himself, and hence he is the Ardhanari, the ideal man, where
seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned this spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups. ചെറുതാണൊക്കെ പിടിച്ചോളൂ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్స్ అండ్ కామెంట్స్, షేర్లు, సబ్స్క్రైబ్ కూడా చేస్తారు కదా.